అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అభిషేక్ బర్లీ, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, సికింద్రాబాద్. నేను గత 10 ఏళ్ళ నుంచి శ్రీకర హాస్పిటల్స్, సికింద్రాబాద్లో కన్సల్టెంట్గా కొనసాగుతున్నాను. ఈ మధ్య కాలంలో సుధాకర్ గారు అని చెప్పి నా దగ్గరకు వచ్చారు. ఈ లోపల హిప్ జాయింట్ పెయిన్ అంటే తుంటి నొప్పితో ఎక్కువ బాధపడడం వల్ల రావడం జరిగింది. దాంతో నేను ఎక్స్రే తీసి చూసిన తర్వాత లోపల తుంటి కీలు అంటే ఇలాగుంటుంది, లోపల రౌండ్గా బాల్ లాగా ఉంటుంది అనమాట. ఈ తుంటి కీలు అనేది కుడివైపున పూర్తిగా అరిగిపోవడం వల్ల నొప్పితో బాధపడుతున్నారు. అంటే పూర్తిగా ఫోర్త్ స్టేజ్లో రావడం వల్ల ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ సజెస్ట్ చేశాను, అంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ. సో సుధాకర్ గారు ఆపరేషన్కి ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 2 వారాల తర్వాత ఈరోజు కుట్లు తీయించుకోవడానికి వచ్చారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ముందు ఏదైతే నొప్పి ఉందో ఆ నొప్పి అంతా పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు నొప్పి లేకుండా బాగా ఫ్రీగా ఉన్నారు. సో ఇప్పుడు సుధాకర్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. నేను ఇంతకుముందు హిప్ రీప్లేస్మెంట్ దగ్గర బాలర్కి చాలా బాధపడ్డానండి. 4 అడుగులు కూడా వేయలేకపోయాను. అయితే శ్రీకర హాస్పిటల్లో మంచి డాక్టర్స్ ఉన్నారంటే వచ్చాను. అయితే నాకు అభిషేక్ బళ్ళా గారు డాక్టర్కి దగ్గర తీసుకెళ్ళారు. సార్ చూసి ఎక్స్రే తీశారు. బాల్తో పాటు బోన్ కూడా అరిగింది. సుధాకర్ గారు మీరు హిప్ రీప్లేస్మెంట్ కంప్లీట్ చేయించుకోవాలని చెప్పారు. నాకు కొంచెం భయం వేసింది, ఎలా చేస్తారు ఏమో అని. కానీ డాక్టర్ గారు ధైర్యం ఇచ్చి చాలా మంచిగా 1.5 గంటలో చక్కగా ఆపరేషన్ ముందు సుధాకర్ గారు ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పారు. ఆపరేషన్ అయిపోయాక సుధాకర్ గారు మీ ఆపరేషన్ సక్సెస్ అయింది, బాగా వచ్చింది అని చెప్పారు. నేను సంతోషపడ్డాను. తెల్లారే మళ్ళీ నన్ను నడిపించారండి వాకర్తో. ఇక ఇంటికి వెళ్ళి పంపించారు. నెక్స్ట్ డే మందులు రాసి మంచిగా వాడాను. 15 డేస్ కుట్లు ఇప్పించుకోవడానికి ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను. కుట్లు కూడా మంచిగా చక్కగా నయమైపోయాయండి. నేను చక్కగా నడుస్తున్నాను ఇప్పుడు వాకర్తో. ఇంకొక వారం రోజుల్లో వాకర్ లేకుండా కూడా నడిచే పరిస్థితి ఉంది నాకు. డాక్టర్ గారికి మంచి ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు చాలా అభినందనలండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.